పెట్రోల్ కార్స్ 15 సంవత్సరాల తర్వాత, డీజిల్ కార్స్ 10 సంవత్సరాల తర్వాత ఎక్స్పైర్ అవుతాయని మనకి తెలుసు. అయితే ఎలక్ట్రిక్ కార్స్ ఎంతకాలం నడుస్తాయి? వాటికి కూడా ఏమైనా ఎక్స్పైరీ లిమిట్ ఉంటుందా, లేక లైఫ్ లాంగ్ నడిపించుకోవచ్చా? చూడండి, ఇండియాలో ఉన్న ఈ 10-15 సంవత్సరాల పెట్రోల్, డీజిల్ కార్స్ రూలు మెయిన్ గా కాలుష్యం కారణంగా ఉంది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ కార్స్ ఇంజన్స్ కాలక్రమేణా ఎక్కువ పొగని, హానికరమైన గ్యాసెస్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కానీ ఎలక్ట్రిక్ కార్స్ లో ఇంజన్ ఉండదు, అందువల్ల ఎగ్జాస్ట్ ఉండదు, కాలుష్యం కూడా ఉండదు. అందుకే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్స్ కి గవర్నమెంట్ ఎలాంటి ఫిక్స్డ్ ఎక్స్పైరీ లిమిట్ నిర్ణయించలేదు. అంటే పేపర్స్ ప్రకారం ఒక ఎలక్ట్రిక్ కారు 15 నుంచి 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా నడపచ్చు, అది సరిగ్గా పనిచేస్తున్నంత వరకు. కానీ ఇక్కడ పెద్ద సమస్య మొదలవుతుంది. ఆ సమస్య పేరు బ్యాటరీ లైఫ్. ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీస్ 8 నుంచి 10 సంవత్సరాలు లేదా సుమారు 1.5 నుంచి 2 lakh కిలోమీటర్స్ వరకు పనిచేస్తాయి. కంపెనీస్ కూడా సాధారణంగా అంతవరకే వారంటీ ఇస్తాయి. అయితే కాలక్రమేణా బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, దాంతో కార్ రేంజ్ కూడా మెల్లగా తగ్గిపోతుంది. బ్యాటరీ చాలా వరకు డిగ్రేడ్ అయినప్పుడు చాలా మంది బ్యాటరీస్ మార్చుకొని అదే కార్ ని మరో 7 నుంచి 8 సంవత్సరాలు కూడా ఉపయోగిస్తారు. ఇలా మనకు బోర్ కొట్టే వరకు లేదా కార్ ని వాడలేని స్థితికి చేరుకునే వరకు ఈ ప్రాసెస్ ను మళ్ళీ రిపీట్ చేయొచ్చు.